చంద్రబాబు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారో అని వాటంగా ఖండించడానికి నిలువరించడానికి ప్రయత్నం చేసిన నాయకుడు చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ఆర్. మీరు కేవలం పబ్లిసిటీలు చేసుకున్నారు, మేము కష్టపడుతున్నాం. చూశారుగా, చంద్రబాబు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95 నుంచి 2004 మధ్య ఏపీ గ్రోత్ రేటు సగటున కేవలం 5.5% మాత్రమే, జాతీయ సగటు కంటే చాలా తక్కువ. కానీ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా 2004 నుంచి 2009 వరకు ఏపీ గ్రోత్ రేటు 9% పైగా ఉంది. ఈ విషయాన్ని ఎప్పుడన్నా మనం చూసుంటామా? మనకి తెలుసా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అప్ టు 2003-2004 సాఫ్ట్వేర్లో హైదరాబాద్ కేవలం ఇండియాలో టాప్ 5 పొజిషన్స్లో మాత్రమే ఉండేది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా 2004 నుంచి 2009 మధ్యకాలంలో బెంగళూరుకి పోటీ ఇచ్చే స్థాయిలోకి రావటము, సెకండ్ పొజిషన్లోకి రావడం అనేది మనం చూసుంటాం. ఇదంతా తాను వేసిన పునాదుల ఫలితంగానే జరిగింది అని చంద్రబాబు చెప్తే సమర్థించేందుకు, ఇప్పుడు కామెంట్ చేసేందుకు కొందరు రెడీ అవుతారేమో. అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసే ముందు నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, స్క్రీన్ మీద కనబడుతోంది చూడండి మీకు ఆ థంబ్నెయిల్. ఆ లింక్ మీకు కామెంట్స్ లో కూడా ఉంది. అసలు విజన్ 2020లోను చంద్రబాబు చేసిన సాఫ్ట్వేర్ ప్రచారాల్లోనూ నిజమేంతో డీటెయిల్డ్గా పిన్ టు పిన్ నేను అందులో చెప్పా. అది చూడండి, మీకు అర్థమైపోతుంది.